మంత్ ప్రిపేర్ చేసుకున్నా కాబట్టి ఏప్రిల్ మంత్ నేను అక్కడ యాడ్ చేయలేదు. ఏప్రిల్ మంత్ నేను యావరేజ్గా యాడ్ చేసుకున్నా. మే మంత్ అయితే మనకు రేపు వస్తుంది. లాస్ట్ 4 months ఇన్కమ్ మేది ఇంకా నేను యాడ్ చేయకుండా లాస్ట్ 4 months ఇన్కమ్ ఈ సంవత్సరంలో 14,50,000 4 నెలల ఇన్కమ్. ఇప్పటి వరకు వెస్టీజ్లో టోటల్ అన్ని సంవత్సరాలది కలిపి ఇన్కమ్ ఎంత తీసుకున్నా అని చెప్పి ఒకసారి క్యాలిక్యులేషన్ చేస్తే ఈ ఏప్రిల్ వరకే, ఇంకా మేది దాంట్లో నేను యాడ్ చేయలేదు, 1,09,00,000 రూపాయలు తీసుకున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఈ జీవితానికి ₹1,00,000 నెట్ చూసే కెపాసిటీ కూడా లేదు నేను ఉన్నటువంటి వాతావరణంలో. అలాంటిది ₹1,00,00,000 నా జీవితంలోకి వచ్చేసినాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు నా జీవితంలోకి వచ్చిన మనీకి థ్యాంక్ యూ సో మచ్, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. చాలామంది ఏం ఆలోచిస్తారంటే ఇస్తే తీసుకుందామని ఆలోచిస్తారు. రేషన్ కార్డ్, గ్యాస్ సబ్సిడీ, పెన్షన్స్, రైతు బంధు, ఇంకా అది రాలే, ఇది రాలేదు. అర్థమవుతుందా? ఇస్తే తీసుకోవడం గురించి ఆలోచన మానేయండి. ఫస్ట్ నేను తీసుకునే వ్యక్తిని కాదు, నేను ఇచ్చే వ్యక్తి అనే ఆలోచన స్టార్ట్ చేయండి. ఫస్ట్ పాయింట్. వెస్టీజ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క పర్సన్ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మనం ట్యాక్స్ ఇస్తాం. అట్లా నా ట్యాక్స్ ఇప్పటి వరకు ₹5,45,000 నేను గవర్నమెంట్కి ట్యాక్స్ ఇచ్చిన. మై డియర్ లీడర్స్, నేను రియల్గా చెప్తున్నా, ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి నేను ఏ లోన్ తీసుకోలేదు, సబ్సిడీ లోన్ ఇప్పటి వరకు నేను తిరగలేదు. నాకు అలవాటు లేదు. నాకు ఫస్ట్ అయితే ఒకటి. రెండవది, రేషన్ కార్డు ఉండే తీసేసిన దాన్ని. గ్యాస్ సబ్సిడీ ఉండే క్యాన్సిల్ చేసుకున్నా. నాకు అవసరం లేదు, నేనే ఇస్తా, నాకొద్దు, నేనే గవర్నమెంట్కి ఇస్తా. ఆ కోణంలో మీరు ఆలోచన స్టార్ట్ చేయండి. మీ లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఫారెన్ ట్రిప్స్ ప్రతి 6 monthsకి ఒకసారి ఇప్పటి వరకు 12 ఫారెన్ ట్రిప్స్ వచ్చినాయి. అప్పులలో ఉంటుంది కాబట్టి ఫారెన్ ట్రిప్స్కి వచ్చిన డబ్బంతా కూడా నేను అప్పు తీర్చుకోవడం జరిగింది. 2 కార్లు వచ్చినాయి, 2 cars. థ్యాంక్ యూ సో మచ్. గ్రాండ్ విటారా, ఐ లవ్ యూ గ్రాండ్ విటారా. మస్తు ఉంటుంది కారు, తెలుసా? కారు, ఆ కారు అందమే వేరు, తెలుసా? ఒక్కసారి మీరు కారుని టచ్ చేయండి, కారు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తా, తెలుసా? ఒక్కసారి కారుని టచ్ చేయండి మీరు. అంటే స్టార్ డైరెక్టర్ అయి కారు తీయండి. మీ గోల్ స్టార్. ఫస్ట్ స్టెప్లో మీ గోల్ స్టార్ అయి ఉండాలా. మీరు స్టార్ని టచ్ చేస్తే స్టార్ ఎక్కడికో మిమ్మల్ని తీసుకెళ్తుంది ఆ కారు. నెక్స్ట్, థ్యాంక్ యూ సో మచ్. ఈ జీవితానికి సొంత ఇల్లు లేదు. మా ఇల్లు ఎట్లుంటుందంటే ఒకటే రూమ్ ఉంటుంది. తమ్ముడు, నేను, అమ్మ, నాన్న, చెల్లి, 5గురం ఒక్కటే రూమ్లో. అదే బెడ్రూమ్, అదే హాల్, అదే కిచెన్. అలాంటి రూమ్లో పెరిగి తమ్మునికి పెళ్ళైంది, చెల్లికి పెళ్ళైంది, నాకు పెళ్ళైంది. చెల్లి వెళ్ళిపోయింది, తమ్ముడు వేరే దగ్గర ఉంటుండు, నేను వేరే దగ్గర ఉంటుండా. ఆ రూమ్లో ఇప్పుడు ప్రస్తుతం మా అమ్మ నాన్న ఉంటారు. అంటే ఇల్లు లేని వ్యక్తి నేను. అలాంటిది థ్యాంక్ యూ సో మచ్. మన ₹40,00,000 పెట్టి ఒక ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. అపార్ట్మెంట్లో 40,00,000 ట్రిపుల్ బెడ్రూమ్ తీసుకోవడం జరిగింది. ట్రిపుల్ బెడ్రూమ్. చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నా జీవితంలోకి వచ్చిన వీటన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ బిజినెస్లో ఎంతవరకు మనకు డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది? ఎంతవరకు లిమిట్ ఉంది? అన్లిమిటెడా? లిమిట్ లేదా? నిజమా? వావ్. అంటే ఆకాశమే హద్దు కదా, దూసుకొని ఓడే. అవును, నాకు ఒకటి అర్థం కాదు. ఆకాశమే హద్దున్నటువంటి ఈ బిజినెస్లో ఎంతమంది చూసి రీజన్ ఏంది? ఆ రీజన్ చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. నేను మీకు ఆ సీక్రెట్ చెప్తా. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఈ 3 రోజులు మీరు బూట్ క్యాంప్కి వచ్చింది కదా, 100% మీరు నెలకు 10 లక్షల కంటే ఎక్కువ సంపాదించాలి. రీజన్ చెప్తాను నేను. మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకు వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే, సార్ రేట్లు ఎక్కువ ఉన్నాయి సార్, అవేర్నెస్ లేదు సార్ జనాలకి, సార్ భయం సార్,
మాట్లాడడం భయం సార్, ఓపిక లేదు సార్. చెప్తున్నారు కదా, ఎవరిది వాళ్ళు చెప్తున్నారు. స్టార్ట్ అయింది అక్కడ, బరాబర్ స్టార్ట్ అయిందిగా. సార్ ఇది లేదు సార్, అది లేదు సార్, డబ్బులు తగ్గుతాయి పెరుగుతాయి సార్, నా వల్ల కాదు సార్. ఈ నెల 10,000 వస్తే నెక్స్ట్ మంత్ 2,000 వస్తాయేమో, ఇది ఇడిచి పెడితే మళ్ళీ ఎట్లా, నా బతుకాగం అవుతుంది. ఇంకొంతమంది అవుతారు గోల్స్ లేకపోవడం ద్వారా పోతున్నారు సార్. ట్రస్ట్, నమ్మకం లేదు సార్, అందుకే జనాలు వెళ్ళిపోతున్నారు సార్. సపోర్ట్ లేదు సార్, వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు సార్, ఇట అప్లైన్ సపోర్ట్ చేస్తలేరు సార్, ఇంటికాడ సపోర్ట్ చేస్తలేరు సార్, అందుకే వెళ్ళిపోతున్నారు సార్.